సనాతన ధర్మ ఫాలోవర్స్కు, నా హిందూ బంధువులకు, అందులోనూ ముఖ్యంగా సాయినాథుడి ప్రియ శిష్యులకు, ప్రేమికులకు నా నమస్కారం అండి. గుడివాడ సరస్వతి సంఘము అసోసియేషన్ అని చెప్పని ఎవరో ఒకళ్ళు బాబావారి గురించి, శృంగేరి పీఠమైనటువంటి శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి గురించి మేమేదో వ్యాఖ్యానించాము, అనరాని మాటలు అన్నాము, తిట్టాము అని చెప్పని మాట్లాడారు. సో నాకు ఆ విషయంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలి అని చెప్పని ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు మీరు ఆ సరస్వతి సంఘానికి చెందిన వ్యక్తులు ఎవరెవరో శాస్త్రి అది ఇదని చెప్పని చెప్పారు పేర్లు కొన్ని. వాళ్ళు గ్రహించాల్సిన విషయం అండి, ఇక్కడ బాబా జోలికి ఎవరొచ్చారు? ముందు బాబాని విమర్శిస్తూ, తూలనాడుతూ, అనరాని మాటలంటూ, సాయిబు అని, దర్గాలని చెప్పని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, సాయి భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ, చీల్చి మళ్ళీ హిందూ సమాజాన్ని చీల్చి వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు సాయి కల్ట్ అది ఇదని ఎవరు మాట్లాడారండి? ఈ శంకరపీఠానికి సంబంధించిన ఈ విధుశేఖర భారతి దగ్గర నుంచి ఫోటోలు దిగి, ఆయన దగ్గర నుంచి ఆదిశంకరాచార్యుడి విగ్రహాలు తీసుకొని టేబుల్ల మీద పెట్టి, బూతులు, వినలేని అనలేని బూతులు, ఆడవాళ్ళని చూడకుండా ఆడవాళ్ళని కూడా పిచ్చి పిచ్చి బూతులు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, వాడ లలిత్ కుమార్ అని చెప్పని, వాడ కరుణాకర్ సుగ్గుణ, దువాడ శివప్రసాద్, భాస్కర్ కిళ్ళి, ఇట్లాంటి వాళ్ళ మీద 420 కేసులు, ఎక్స్టార్షన్ కేసులు ఉన్న వాళ్ళని వాళ్ళతోటి ఫోటోలు దిగి, ఇదా హిందూ ధర్మము, సన్యాసాశ్రమంలో చాలా ఉత్తమంగా ఉన్నాడు మా విధుశేఖర భారతి అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి సన్యాసికి 420 తోటి, క్రిమినల్స్ తోటి ఏంటండి సంబంధము? ఇక్కడికి వచ్చి చూస్తే భువనగిరి పోలీస్ స్టేషన్ లో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అతని మీద? ఎఫ్ఐఆర్లు, ఈసీఐఎల్లో ఒక ఎక్స్టార్షన్ కేసులో ఎఫ్ఐఆర్ అతని మీద, పోలీస్ కేసులు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఫోటోలు దిగుతూ బాబా, ఇప్పుడు వాడ లలిత్ కుమార్ అనే వాడు మాట్లాడుతున్న మాటల్ని గాని ఎక్కడన్నా శృంగేరి పీఠం వారు గాని ఎవరన్నా ఖండించారా? అసలు మాట్లాడారా? నీచాతి నీచమైన బూతులు మాట్లాడుతూ ఎన్ని వీడియో ప్రూఫ్లు ఉన్నాయి. నీచాతి నీచమైన బూతులు మాట్లాడుతూ, నా లివింగ్ గురువు అనేటువంటి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిని బాడీ షేమింగ్ చేస్తూ, ఆయన కూతురుని కూడా బాడీ షేమింగ్ చేస్తూ వీడియోలు చేశాడు వాడు, లలిత్ కుమార్ గారు. ఇటువంటి వాళ్ళని ఖండించకుండా వచ్చి నా గురువు అయినటువంటి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షిని స్వయం ప్రకటిత గురువు అని చెప్పని మాట్లాడుతున్నారు. మరి మీ సరస్వతి సంఘానికి, గుడివాడ సరస్వతి సంఘానికి బుద్ధి జ్ఞానం ఉందనుకోవాలా, లేదనుకోవాలా? సామవేద షణ్ముఖ శర్మ బాబా వారు అవధూత కాదు, పిచ్చివాళ్ళందరూ అవధూత కారు అని చెప్పని మాట్లాడిన దానికి నా గురువు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు అతనికి బుద్ధి జ్ఞానం లేదని చెప్పని లోకానికి చెప్పకనే చెప్పుకున్నాడు అని చెప్పని మాట్లాడితే, ఈ లలిత కృష్ణ శాస్త్రి అనే అడ్డంగా బలిసిన ఈ శాస్త్రి వచ్చి అశుద్ధంగా ముంచిన చెప్పుతో కొడతాను నిన్ను అని చెప్పని మాట్లాడాడు. ఇది సంస్కారమా? అతను అన్న మాటకి బుద్ధి జ్ఞానం లేదని నువ్వే చెప్పుకున్నావయ్యా అని చెప్పని అంటే నా గురువు అశుద్ధంలో ముంచిన చెప్పుతో వచ్చి కొడతాడంట ఇతను. ముందు ఇలాంటి వీడియోలు, ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడారు? సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఇవాళ కూడా ప్రామాణికతకి ఎక్కడ అటువంటి లోటు లేకుండా ప్రతి దానికి ప్రమాణం చూపిస్తూ ప్రామాణికంగానే మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ప్రామాణికతకే పెద్దపీట వేస్తారు. వేద జ్ఞానంలో ఎక్కడ ఏ పాయింట్ ఉన్నా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అన్న పాయింట్లోనే ఆయన విశ్లేషణ, ఆయన ప్రచారాలు, ఆయన ప్రవచనాలు అన్ని సాగినాయి. దానికి వక్రభాష్యం చెప్తూ ఇవాళ లలిత కృష్ణ శాస్త్రి అనే వెధవ వచ్చి క్షుద్ర పూజలు జరుగుతున్నాయి అని చెప్పని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే, చెప్పుతో కొడతాను, అశుద్ధంలో ముంచిన చెప్పుతోటి కొడతాను అని చెప్పని మాట్లాడుతుంటే కౌంటర్గా ఎదురు తిడతారు సాయి భక్తులు, సాయి ప్రేమికులు. అది మీకు చాలా దోషంగాను, చాలా మేము మాట్లాడలేమా బూతులు అంటున్నారు. మాట్లాడండి, మా గుడివాడ రండి చూపిస్తాము. ఎందుకు వస్తామండి గుడివాడ? మీ గుడివాడ ఎక్కడ జరిగింది ఇది? ఎవరిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు? మీరు రండి, షిరిడి రండి, లేకపోతే మీరు మా పీఠానికి రండి, వచ్చి చూసి మాట్లాడాలి. మీరు సోకాళ్ళు పండితులు అనుకుంటే, లేదా ఆ వర్గాన్ని అనుసరిస్తున్న వాళ్ళు అని అనుకుంటే, మీరు వచ్చి చూసి అక్కడ అసలు ఏం జరుగుతున్నది అనేది చూసి మాట్లాడాలి. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, నీచపు మాటలు మాట్లాడుతూ, ఇవాళ ఒక ఆయన ఎవరో పెద్ద మనిషి మీ గ్రూప్ లో, నేను బాబా భక్తుడినే, లాస్ట్ మంత్ నేను కూడా షిరిడి వెళ్ళాను అని చెప్పుకుంటున్నాడు. మరి ఆయనకు కూడా అడుగుతున్నాం నేను, బుద్ధి జ్ఞానం లేదా? మరి బాబా భక్తులైనప్పుడు బాబా సనాతనుడు కాదు, బాబా సాయిబు
బాబా హిందువు కాదు, హిందువులను చీలుస్తున్నాడు అని చెప్పని మాట్లాడినప్పుడు మరి మీరు ఏమయ్యారు? ఖండించారా? మాట్లాడారా? లేదంటే మీ విధుశేఖర భారతికి వెళ్ళి చెప్పారా ఇట్లాంటి ప్రచారాలు అవి చేయించద్దు, ఇది తప్పకుండా విధుశేఖర భారతి హస్తం ఉండి వెనక అతను ఉండి జరుపుతున్నాడు అనే దానికి మాకు నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం మాది. దాన్ని ఖండించాలి అంటే విధుశేఖర భారతియో లేదంటే ఈ శృంగేరి పీఠం వారు శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. ఈ బాబా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి మాకు సంబంధం లేదు, విధుశేఖర భారతికి సంబంధం లేదు అని ఎవరో కోన్కిస్కా గారు చెప్తే నమ్మరు. విధుశేఖర భారతితో ఫోటోలు దిగి విధుశేఖర భారతి దగ్గర నుంచి ఆదిశంకరాచార్యుడు విగ్రహాలు తీసుకొని బయటికి వచ్చి నీచంగా మాట్లాడటము, బాబా వారి మీద, బాబా శిష్యుల మీద, బాబాని నమ్ముకొని ఉన్న వాళ్ళ మీద నోటికి ఏమొస్తే అది మాట్లాడటము, ఇష్టారీతిలో మాట్లాడటము. మళ్ళీ ఇంకో పక్క నుంచేమో విధుశేఖర భారతి టీము వాళ్ళ గ్యాంగ్ వచ్చేసి మాకు అసలు సంబంధం లేదు, మాకేమీ తెలియదు అని చెప్పారంటే నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించడము అని అంటారు దీన్ని. మీ గుడివాడ సరస్వతి సంఘం వారు ఎవరైతే ఉన్నారో ముందు అవన్నీ సరిచూసుకోండి, కొంచెం బుద్ధి జ్ఞానం మీరు తెచ్చుకోండి అంటాను. నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ, బట్ అయినా కూడా వయసుకి మర్యాద ఇస్తామా? కొంతవరకు ఇస్తాము, అందుకనే మర్యాదపూర్వకంగానే మాట్లాడుతున్నాము. కానీ మీరు బాబా వారిని ఆయన అక్కడ ద్వారకామాయిలో కూర్చొని ఎన్నెన్ని వాక్యాలు చెప్పారు, ఆయన ఎంతటి సనాతనుడు, ఎంతటి జ్ఞాని అనే దానికి నిరూపణతో చూపిస్తే ఇవాళ ఆయన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఇది చేస్తున్నారు. అసలు వేరే గురువుల గురించి మీకు నచ్చకపోతే, మీ మార్గం కాదు అని అనుకుంటే మౌనంగా ఉండాలి. ఇవాళ బాబా వారిని జైనులు విమర్శిస్తున్నారా? బుద్ధులు విమర్శిస్తున్నారా? బౌద్ధాన్ని స్వీకరించిన వాళ్ళు విమర్శిస్తున్నారా? ఎవరి మార్గం వారిదండి, ఎవరి తిండి వారిది. నా తండ్రి మీ తండ్రి అవుతాడు. అటువంటి పిచ్చి, అంతేగాని నేను వచ్చేసి మీ తండ్రే కాదు, అసలు మనిషే కాదు అది అని మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? కొంచెం బుద్ధిగానే ఉండాలి కదా. సరస్వతి సంఘం సభ్యులు తెలుసుకోండి, మీరు ఆ విధంగా ఖండించండి, అలా చెయ్యొద్దు, అలా మాట్లాడద్దు అని చెప్పని ఖండించండి. ఎందుకంటే చరిత్రలో ఎన్నో ప్రూఫ్లు ఉన్నాయి మనకి. ఇలా అనేక గురువులని మాట్లాడి చాలా సందర్భాల్లో భంగపడ్డారు, దెబ్బలు తిన్నారు. అయినా కూడా బుద్ధి మార్చుకోకుండా, ముఖ్యంగా విధుశేఖర భారతిని ఎందుకు టార్గెట్ చేశాము అంటే విధుశేఖర భారతి వచ్చిన తర్వాతనే ఇదంతా ఎక్కువైంది బాగా. సో విధుశేఖర భారతి వచ్చి ఖండిస్తే చెప్తే బాగుంటుంది. లేదు అంటే ఆ శృంగేరి పీఠం నుంచి ఎవరన్నా ఒక ఆథరైజ్డ్ పర్సన్ని, ఇప్పుడు నిన్న ఈ లలిత కృష్ణ శాస్త్రి అనేవాడు బుద్ధిలేని వెధవ శృంగేరి పీఠ విద్వాన్ అని చెప్పని పెట్టుకొని నీచంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ శృంగేరి పీఠ విద్వాన్ అనే టైటిల్ని తీసేశాడు తన పేజ్లో నుంచి. అంటే ఇటువంటివన్నీ ఏంటి? మరి దమ్ము ధైర్యము ఉన్నప్పుడు ఆ పీఠ విద్వాన్ అని చెప్పని మాట్లాడండి. లేదు విధుశేఖర భారతి మళ్ళీ మందలించాడు అతన్ని, లలిత కృష్ణ శాస్త్రి అనే ఆ కొబ్బరిబోండ శాస్త్రిని మందలించాడు అని చెప్పని మీరు అనుకుంటే మరి ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి శృంగేరి పీఠం వారిని. అంతేగాని అనవసరంగా బాబా జోలికి వచ్చి, బాబా భక్తుల జోలికి వచ్చి, నా గురువైనటువంటి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి జోలికి వచ్చి అనవసరంగా మాట్లాడకండి. ఆయన ఎప్పుడూ ఏ గురువుల్ని ఎవరిని విమర్శించలేదు, విమర్శించము. మా మార్గం మాది, మా గురువుల పరంపర మాకున్నది. అంతేగాని మేమే గురువులము, మేం చేసేదే సనాతన ధర్మము అని చెప్పి మాట్లాడితే అవి చెల్లవు. ఈ పిచ్చి మాటలు అనేవి చెల్లవు. మీకు మీ మార్గాలు, మీ పరంపర, మీ శృంగేరి పీఠం చాలా ప్రియమైతే తప్పులేదు, మీరు వెళ్ళి చేసుకోండి. కానీ బాబా వారిని నిందించడము, బాబా భక్తుల్ని దూషించడము, బాడీ షేమింగ్ చేయడము, ఆడవాళ్ళని కూడా చూడకుండా పిచ్చి పిచ్చిగా నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలు మాట్లాడటము, వాడు ఇట్లాంటి 420 చెత్త పెదవుల్ని ముందు పెట్టుకొని మాట్లాడటము అనేది మీకు శ్రేయస్కరం కాదు. ఇవాళ బాబా వారి పాదాల దగ్గర హిందూ దేవీ దేవతల విగ్రహాలు పెడుతున్నారు అని చెప్పని ఈ పండిత వర్గానికి చెందిన సభ్యులు వాళ్ళు చాలా అభ్యంతరాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సామవేద షణ్ముగ శర్మ, ఈ లలిత కృష్ణ శాస్త్రి వీళ్ళంతా మాకు పరమ పూజ్యుడు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు అప్పాజీ అని చెప్పని మాట్లాడారు. మరి ఆయన చేసింది ఏంటండి? మరి జీసస్ దత్త అనే ఆర్గనైజేషన్ పెట్టి యేసు ప్రభువుని పైన పెట్టి యేసు ప్రభు పాదాల దగ్గర విగ్రహాలను పెట్టిన వీడియోలు లేవా, ఫోటోలు లేవా? వాటి మీద ఒక్క పండితుడైనా స్పందించాడా? ఆ పీఠంలో ఏంటేంటో ఎయిడ్స్ కేసులంట, మర్డర్ కేసులంట ఏమేమో ఉన్నాయని చెప్పని చెప్తున్నారు. మరి ఈ అలిగేషన్స్ వచ్చినాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లోనే పెద్ద వీడియోలు జరిగినాయి. ఆయన పక్కనే ఉన్న భక్తులు వచ్చేసి బయటకు వచ్చి వీడియోలన్నీ చేసి చెప్పారు.
ఏం నడుస్తుందండి ఆ పీఠంలో అని చెప్పని. అటువంటి పీఠం మీకు ఆరాధ్యము. మీరు అక్కడికి వెళ్ళేసి బిరుదులు తీసుకుంటున్నారు, ప్రవచన చక్రవర్తులు అని చెప్పని వచ్చి బాబా మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మరి దీన్ని బాబా భక్తులమైన మేము ఎలా అర్థం చేసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. నీచాతి నీచ పనులు జరిగినాయి అక్కడ అని చెప్పి చెప్తున్న పీఠాలకు వెళ్ళి బిరుదులు అవి తీసేసుకొని ఈ 420 గ్యాంగ్ అయినటువంటి ఈ లలిత్ కుమార్ గాడు, ఈ కరుణాకర్ సుగుణ గాడు, ఇట్లాంటి వాళ్ళు ఆ పీఠానికి వెళ్ళి అక్కడ సన్మానం స్టేజ్ మీద వాళ్ళతో పాటు ఉండి, అసలు ఒక మహాగురువు అని చెప్పి చెప్పుకుంటున్న వ్యక్తికి ఇటువంటి 420 వెధవలతోటి పనేంటండి? స్టేజ్ మీద ఎక్కి సన్మానిస్తారా వీళ్ళని? పోలీస్ కేసులు, ఎక్స్టార్షన్ కేసులు, వాళ్ళు పూర్వపోకు వెధవలు వాళ్ళని పిలిచి మీరు స్టేజ్ ఎక్కించి వాళ్ళ బతుకులు వాళ్ళ రికార్డు తీస్తే అంత పూర్వపోకు బతుకులు వాళ్ళవి, చదువులు సంధ్యలు లేని వెధవలు. అట్లాంటి వాళ్ళని తీసుకొని స్టేజ్ ఎక్కించి వాళ్ళకి సన్మానం చేసేసి హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నారా? ఏమనుకోవాలండి? బుద్ధి జ్ఞానం ఉందని అనుకోవాలా, లేదనుకోవాలా? హిందూ మతానికి వాళ్ళ శత్రువులు ఎక్కడో బయట లేరండి. హిందూ మతానికి శత్రువులు మన హిందూ మతంలోనే ఉన్నారు. వాడు హిందువు కాదు, వీడు హిందువు కాదు. ముఖ్యంగా ఆలోచించాలి పండితులు అండ్ పండితుల్ని అనుసరిస్తున్నటువంటి సభ్యులు. మీరు ఒకసారి ఆలోచించాలి ఇది దయచేసి. పండితులారా అండ్ పండితుల్ని ఫాలో అయ్యే ఈ సంఘ సభ్యులు ఎవరైనా ఉంటే వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇటువంటి పనులు చేయకండి. మీ గౌరవాన్ని మీరే దిగజార్చుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి. గుడివాడ పీఠ సభ్యులు నమస్కారము. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం నమః శివాయ.